వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ 2024 ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ మంచి మార్క్స్తో మంచి ర్యాంక్స్ అయితే తెచ్చుకోవాలి. సో ఎగ్జామ్ డే రోజు స్టూడెంట్స్ అందరూ పాటించాల్సిన రూల్స్, ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసిన రూల్స్ అన్నీ ఇప్పుడు 1 by 1 చెప్తాను. ఈ రూల్స్ అన్నీ కంపల్సరీగా మీరు ఫాలో అవుతేనే సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కంప్లీట్ చేయగలుగుతారు. अंकल प्लीज अंकल अड्रेस देने लेट है अंकल सर प्लीज అన్న చెప్పండి అన్న మీరేనా ఒకసారి ప్లీజ్ అన్న సార్ ప్లీజ్ మాట్లాడండి ఎస్ఐ గారితో. ప్లీజ్ సార్ ఒకసారి సార్ సార్తో నేను ఒకసారి మాట్లాడతాను సార్. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఎగ్జామ్ గేట్ దగ్గరే స్టాప్ అవ్వకుండా స్టక్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ నేమ్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీ ఫోటో వస్తుంది ఇక్కడ బాక్స్లో. దాని తర్వాత మీరు ఈ అడ్మిట్ కార్డ్ అనేది కలర్ అయినా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదు బ్లాక్ అండ్ వైట్ అయినా సరే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఫోల్డ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీ బార్ కోడ్ నెంబర్ ఉంటుంది. ఈ బార్ కోడ్ నెంబర్ అనేది ఫోల్డ్ చేస్తే స్క్రాప్ అవుతుంది, కాబట్టి ఫోల్డ్ చేయకండి. మీ సిగ్నేచర్ ఉంటుంది, సేమ్ సిగ్నేచర్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇదే సిగ్నేచర్ మీరు ఎగ్జామ్ డే రోజు మళ్ళీ సేమ్ సైన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు పేపర్, ఇది 2A పేపర్ సంబంధించి మీకు పేపర్ 1A బీటెక్ అని వస్తుంది. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది చూసుకోండి. తర్వాత మీకు షిఫ్ట్ కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. చాలామంది స్టూడెంట్ ఎగ్జామ్ డే రోజు చూసుకుంటారు, తర్వాత షిఫ్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ మర్చిపోయి కూడా ఉంటారు. కాబట్టి మీ షిఫ్ట్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఉందా, లేదు ఆఫ్టర్నూన్ 3 PM ఉందా చూసుకోండి. ఎందుకు అంటే మీ షిఫ్ట్ టైం కంటే ముందే ½ an hour బిఫోర్ గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ సెంటర్కి మీరు 2 hours బిఫోర్ కంపల్సరీగా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ లేట్ అవుతుందంటే కనుక మీ యొక్క ఎగ్జామ్ కంటే 30 minutes బిఫోర్ కంపల్సరీగా గేట్ దగ్గర ఉండాల్సిందే. లేదు అంటే గేట్ క్లోజ్ చేస్తారు, అలో చేయరు. 3 PMకి ఎగ్జామ్ ఉంది అంటే కంపల్సరీగా 2:30కి మీరు ఇన్సైడ్ గేట్లో ఉండాలి. మీ ఎగ్జామ్ 9 AM ఎగ్జామ్ ఉందంటే 8:30 AMకి ఇన్సైడ్ గేట్లో ఉండాలి. అప్పుడే మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోగలుగుతారు. లేదు అంటే చాలా ఇబ్బంది పడతారు చాలామంది స్టూడెంట్స్. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఎగ్జామ్ డే, ఎగ్జామ్ సెంటర్ టైమింగ్స్ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ మీకు మీ యొక్క టెస్ట్ సెంటర్ కోడ్ అండ్ నేమ్ ఉంటుంది, కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. టెస్ట్ కోడ్ అనేది కూడా మీకు టెస్ట్ సెంటర్ కోడ్ అనేది కూడా కొన్ని సెంటర్స్ నియర్ బై ఉంటాయి, అక్కడ కోడ్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది, సేమ్ నేమ్ ఉంటుంది. అయాన్ డిజిటల్ డోన్ అనే ఉంటుంది, కానీ కోడ్ మాత్రమే చేంజ్ ఉంటుంది. కాబట్టి కోడ్ కూడా వెరిఫై చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు టెస్ట్ సెంటర్ కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. చాలామంది లొకేషన్ చూడగానే ఓకే లొకేషన్ నాకు తెలుసు కదా అని ఎక్స్పెక్ట్ చేసుకొని ఓకే ఈ లొకేషన్ నేను 30 minutesలో రీచ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు అన్నౌన్ సిచ్యువేషన్స్ ఏ ఒక్కటి ఎదురైనా ఈ 30 minutes కాక 1 hour అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ మీకు తెలిసిన లొకేషన్ అయినా 1 hour బిఫోర్ ముందుగానే వెళ్ళండి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం కంటే రీచ్ అవ్వడానికి. అండ్ తెలియకపోతే 1కి 2 సార్లు మీ బ్రదర్, సిస్టర్, మీకు రిలేటివ్స్ ఎవరుంటే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోండి అడ్రస్ విషయంలో. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. సో మీకు దీంట్లో సెకండ్ పేజ్ వస్తుంది. ఈ సెకండ్ పేజ్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్. ఆల్రెడీ చెప్పాను, నేమ్, సెల్ఫ్ డిక్లరేషన్, క్లియర్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నేమ్, మీ యొక్క అడ్రస్, ఆధార్ కార్డులో ఏది ఉంటుంది రాయండి. మీ ఫోటో కంపల్సరీగా ఇప్పుడు అప్లికేషన్ ఉన్న ఫోటో, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ 1 and 2 బాక్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికంటే 1 day బిఫోరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ బాక్స్ వచ్చి సైన్ చేయాలి. ఈ సైన్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో ఇప్పుడు చూపించిన సైన్ ఏదైతే ఉందో అదే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఎన్టీఏ రూల్స్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనే దానికంటే బదులు ఇవి రూల్స్ అని చెప్పడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమేమి చేయాలి చేయకూడదు అంతవరకే, కానీ రూల్స్ అంటే ఎన్టీఏ చెప్పింది నేను చెప్పినట్టుగా మీరు చేస్తేనే ఎగ్జామ్ రాస్తారు, లేకుంటే రాయనివ్వనని చెప్తుంది ఇండైరెక్ట్గా. ఇవన్నీ చూడండి ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్గా చెప్తాను. ఫస్ట్ వన్,
క్యాండిడేట్ మస్ట్ రీచ్ ద సెంటర్ ఎట్ ద టైమ్ ఇండికేటెడ్ అగైన్స్ట్ ద రిపోర్టింగ్. మీకు రిపోర్టింగ్ టైం అంటే 2 hours బిఫోర్ కంపల్సరీగా రావాలి, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, గేటింగ్ క్లోజింగ్ టైం ఇప్పుడు చెప్పాను కదా, బిఫోర్ 30 minutes గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ టైం లోపలే కంపల్సరీగా రీచ్ అవ్వాలి, లేదంటే అలో చేయరు. నో క్యాండిడేట్స్ షెల్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ రూమ్. మీకు ఒకవేళ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే అక్కడున్న ఇన్విజిలేటర్ చెప్పేంత వరకు మీ సీట్ నుంచి కంపల్సరీగా వేకెట్ చేయొద్దు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా అని మీరు పక్క వాళ్ళతో మాట్లాడడం, లేదు అంటే అక్కడున్న ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకముందే వెళ్ళిపోవడం, లేదంటే అక్కడి నుంచి వెళ్ళడం, ఇలాంటివి ఏమీ చేయకండి. అలా చేస్తే మాత్రం అన్ఫేర్ అని చెప్తారు. మీకు అడ్మిట్ కార్డ్తో పాటు పేజెస్ ఏమేమి ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ పేజ్లో అడ్మిట్ కార్డ్ ఉంటుంది, సెకండ్ పేజ్లో సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఉంటుంది, ఇప్పుడు థర్డ్ రూల్స్ ఉన్నాయి, ఫోర్త్ వన్ నాన్ ఆధార్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు నాన్ ఆధార్ అని పెట్టిన స్టూడెంట్స్కి ఇంకొక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి కూడా తీసుకొని వెళ్ళాలి. నైన్త్ వన్ లొకేషన్ కంపల్సరీగా వెరిఫై చేసుకోండి అని క్లియర్గా చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ముందుగానే లొకేషన్ 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, మీరు రిలీజియన్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీ స్పెసిఫిక్ డ్రెస్సెస్ ఉంటే కనుక రిలీజియన్ సంబంధించిన డ్రెస్సెస్ వేర్ చేయాలి, కంపల్సరీగా మేము అవే ఫాలో అవుతామంటే కనుక ఎగ్జామినేషన్ హాల్కి ఇంకా ముందుగా వెళ్ళాలి మీరు. మీకు చెకింగ్ అండ్ మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. 11th వన్, నో క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండ్ అండర్టేకింగ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఇవి కంపల్సరీగా ఉండాలి. అడ్మిట్ కార్డ్, అండర్టేకింగ్, ఐడి ప్రూఫ్ ఇవి ఏవి లేకపోయినా అలో చేయరు. మీరు ఇంకేం తీసుకెళ్ళొచ్చు మీతో పాటు అంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు, పెన్ తీసుకెళ్ళొచ్చు, అడ్మిట్ కార్డ్ అండ్ పాస్పోర్ట్. ఒకటి పాస్పోర్ట్ సైజు ఫోటో స్టిక్ చేస్తారు, ఇంకొక ఫోటో కంపల్సరీగా తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉంటే ఇంకో స్పేర్ 2 to 3 కూడా తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. బిఫోర్ రీచింగ్ ద సెంటర్ క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ముందుగానే ఫిల్ చేసి తీసుకొని వెళ్ళాలి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత నేను తంబు మర్చిపోయాను, ఫోటో మర్చిపోయాను అంటే మాత్రం అవేవి వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. మీకు ఐడి ప్రూఫ్లో ఏమేమి తీసుకెళ్ళొచ్చు అనేది క్లియర్గా ఐడి కార్డ్స్ మెన్షన్ చేశారు చూడండి. స్కూల్ ఐడెంటిటీ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఈ ఆధార్ విత్ ఫోటోగ్రాఫ్, రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, 12th బోర్డ్ అడ్మిట్ కార్డ్. మీకు 12th బోర్డ్ అడ్మిట్ కార్డ్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్, అవి ఇంకా రాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆధార్ అనేది చాలా సెంటర్స్లో అలో చేయలేదు, ఇచ్చినప్పటికీ బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఏవైనా ఒకటి తీసుకొని వెళ్తే సరిపోతుంది. మీరు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ బిలాంగ్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ అదర్ పర్సనల్ బిలాంగ్స్ ఇంక్లూడింగ్ ద electronic devices, mobile phones to enter the examination center. Official will not be responsible for safekeeping of personal belongings and there will be no facility. మీరు ఒకవేళ తీసుకొని వెళ్ళినా కానీ అవుట్ సైడ్ సెంటర్లో ఎక్కడైనా పెట్టాలనుకున్నా కూడా సేఫ్ కీపింగ్ అనేది అంటే మీకు సేఫ్టీ లాకర్స్ ఇవ్వడం కానీ అటువంటి ఏవి రెస్పాన్సిబిలిటీ ఎన్టీఏకి లేదు. ఆ ప్రజెంట్ కాలేజ్ కానీ సెంటర్లో ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఏ బిలాంగ్స్ మిస్ అయినా వాటికి సంబంధం లేదని చెప్తూ క్లియర్గా చెప్పారు. షూస్, ఫుట్వేర్, గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో సింపుల్ చెప్పల్స్ అవి వేసుకొని వెళ్తే సరిపోతుంది. లార్జ్ గార్మెంట్స్, హెవీ జ్యువెలర్స్ ఏది వేసుకోకండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. టైం బేస్డ్ ప్రాసెస్ అంటే ఇది. ఒకవేళ ఇది యూనివర్సల్ ప్రాబ్లం ఏం చేయలేం, కానీ క్యాండిడేట్ గోస్ బయో బ్రేక్ ఆర్ టాయిలెట్ ఈ షుడ్ అండర్గో మ్యాండేటరీ ఫిస్కింగ్ అండ్ బయోమెట్రిక్ అగైన్. మీరు కనుక ఎగ్జామ్ హాల్లో 3 hours టైంలోపు బయో బ్రేక్ కానీ టాయిలెట్ కానీ వెళ్ళాలనుకుంటే మళ్ళీ కంపల్సరీగా మీకు బయోమెట్రిక్ ప్రాసెస్ ఉంటుంది, ఫిస్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. అలా వెళ్ళిన టైమ్స్ మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లోకి రీచ్ అవ్వడానికంటే ముందు అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే బిఫోర్ డే మీరు ఇన్ టైంకి పడుకోవాలి, ఇన్ టైంకి తినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే మీకు ఇక్కడ ఏ ట్రబుల్ లేకుండా ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు రఫ్ పేపర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు చాలామంది మర్చిపోయి వస్తున్నారు. ప్రతిసారి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ వాళ్ళని బ్రతిమలాడడం ఇలాంటివి జరుగుతున్నాయి. మిస్ చేసుకోకండి. రఫ్ షీట్ మీకు ఏదైతే ఇస్తారో రఫ్ షీట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అది అక్కడే ఇచ్చేసి రావాలి, మీరు తీసుకొని రాకూడదు. అండ్ అడ్మిట్ కార్డ్, డ్యూలీ ఫిల్డ్ అడ్మిట్ కార్డ్ టు
మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వైల్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఏదైతే డ్రాప్ బాక్స్ పెడతారో అక్కడ వదిలేసి రావాలి. అందుకే అడ్మిట్ కార్డ్ మీరు ఎక్స్ట్రా కాపీస్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. సో ద క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ ద క్వశ్చన్ పేపర్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ ఈజ్ యాజ్ పర్ హీస్ ఆప్టెడ్ సబ్జెక్ట్ మీడియం. మీరు చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ మీడియం కరెక్ట్గా ఉందా లేదా అనేది ముందే సిస్టంలో చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి వెంటనే ఇన్ఫామ్ చేయండి. లేదు అంటే మీరు అనవసరంగా ఎగ్జామ్ మధ్యలో లేదు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఇవి మీరు కంపల్సరీ పాటించాల్సిన రూల్స్ ఎన్టీఏ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. 4th పేజ్లో నాన్ ఆధార్ స్టూడెంట్ సంబంధించిన డిక్లరేషన్ ఉంది, అది కూడా వెరిఫై చేసేసుకోండి. సో ఈ రూల్స్ అన్నీ పాటించండి, సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కంప్లీట్ చేయండి. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్. అందరూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్క్స్ ర్యాంక్స్తో టాప్ బెస్ట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి.